హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో అందరికీ తెలిసిందే ఏప్రిల్ 1 అంటే ఈ రోజటి నుంచి క్లాస్ 1 to 10 అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అలాగే బాలవాటిక 1, 2, 3 కూడా స్టార్ట్ అయిపోయింది. క్లాస్ 1కి ఏప్రిల్ 1 స్టార్ట్ డేట్, ఏప్రిల్ 15 లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి. క్లాస్ 2 to 9 ఏప్రిల్ 1 స్టార్ట్ డేట్, ఏప్రిల్ 10 లాస్ట్ డేట్. అలాగే బాలవాటిక 1, 2, 3కి ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది, అంటే ఈరోజు ఏప్రిల్ 10కి క్లోజ్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ గురించిన డీటెయిల్స్. సో మీరు ఈ డేట్స్ లోపల ఫస్ట్ క్లాస్కి అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి, 2 to 9కి అయితే ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అలాగే బాలవాటిక 1, 2, 3కి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఇది యాజ్ పర్ న్యూ నోటిఫికేషన్, యాజ్ పర్ న్యూ గైడ్ లైన్స్. అయితే ఇవాళ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కేవీ వెబ్సైట్లో, అది చెప్తాను. అలాగే కేవీ గైడ్ లైన్స్ కొన్ని చేంజ్ అయ్యాయి, ఏజ్లో కొన్ని మార్పులు వచ్చాయి. క్లాస్ 1 to 10కి కొన్ని ఏజెస్లో చేంజెస్ వచ్చాయి. సో ఏ క్లాస్కి ఎంత ఏజ్ ఉండాలో మనం ఇవాళ గైడ్ లైన్స్లో వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఓకే, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు వస్తుంటాయి. ఇవాళ ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కేవీ వాళ్ళు. ఆ నోటిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు ఏజ్ గైడ్ లైన్స్ గురించి కూడా చెప్తాను. సో ఇవాళ 01/04/2024. సో ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ కేవీఎస్ మొబైల్ యాప్ అప్లికేషన్ యాప్ ఫర్ ద ఆన్లైన్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 1 ఫర్ ద సెషన్ 2024. అంటే ఇది కేవీ మొబైల్ యాప్ గురించి ఒక నోటీస్ అయితే వచ్చిందండి, అదేంటో చూద్దాం. It has been observed that some of the parents are using KVS mobile app for their online registration of their ward for admission in class 1 for session 2024. In this regard, it is hereby informed that any such application submitted by KVS mobile app will be treated as invalid and not included for any purpose. It is pertinent to the mention that only the https kvs online admission.kvs.gov.in portal is authorized mode for online registration in class 1 for session 2024. వీళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది పేరెంట్స్ అయితే యాప్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు క్లాస్ 1కి, కానీ యాప్లో రిజిస్ట్రేషన్ చేస్తే ఇది వ్యాలిడ్ కాదండి. ఓన్లీ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో http://kvs online admission.kvs.gov.in దీంట్లో మాత్రము అప్లై చేసిన వాళ్ళదే వ్యాలిడ్ అని చెప్తున్నారు. సో దయచేసి యాప్లో చేయకండి, ఓన్లీ ఈ వెబ్సైట్లోనే చేయండి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్. ఓకే, సో యాప్లో యూజ్ చేయకుండా వెబ్సైట్లోనే వెళ్ళి చేయండి. సో కేవీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఇయర్ 1st to 10th క్లాస్ ఎంత ఏజ్ ఉండాలో మీకు చెప్తాను, దాని ప్రకారమే చూసి మీరు అప్లై చేయండి. సో ఈ ఇయర్ కొంచెం ఏజ్లో చేంజెస్ ఇచ్చారు గైడ్ లైన్స్ ప్రకారం. సో ఆ ఏజ్లో ఏం చేంజెస్ ఉన్నాయో ఇప్పుడు నేను మీకు నోటిఫికేషన్ గైడ్ లైన్స్లో చూపిస్తాను. దాని ప్రకారమే మీరు మీ పాప బాబుకి అప్లై చేయడానికి వీలుంటుంది. సైడ్లో కొన్ని లౌడ్ నాయిసెస్ వస్తున్నాయి, దానివల్ల నా వాయిస్ తక్కువ ఉండొచ్చు, క్షమించాలి. సో ఇప్పుడు గైడ్ లైన్స్లో చూసినట్టయితే 1st to 10th క్లాస్ ఇచ్చారు. సో ఫస్ట్ క్లాస్కి 6 years ఉండాలి, బట్ లెస్ దెన్ 8 years ఉండాలి. గుర్తుంచుకోండి, ఫస్ట్ క్లాస్కి 6 years ఉండాలి, బట్ లెస్ దెన్ 8 years, అంటే 8 years కంటే తక్కువ ఉండాలి. సెకండ్ క్లాస్కి 7 years ఉండాలి, బట్ లెస్ దెన్ 9 years ఉండాలి. ఓకే, సెకండ్ క్లాస్కి 7 years ఉండాలి, బట్ లెస్ దెన్ 9 years ఉండాలి. థర్డ్ క్లాస్కి 8 years ఉండాలి, బట్ లెస్ దెన్ 10 years ఉండాలి. అలాగే ఫోర్త్ క్లాస్కి 8 years ఉండాలి, బట్ లెస్ దెన్ 10 years ఉండాలి. థర్డ్ అండ్ ఫోర్త్ క్లాస్కి సేమ్ ఏజ్ ఇచ్చారండి, 8 years ఉండాలి, బట్ లెస్ దెన్ 10 years. ఓకే, ఫిఫ్త్ క్లాస్కి 9 years, బట్ లెస్ దెన్ 11 years. సిక్స్త్ క్లాస్కి 10 years, లెస్ దెన్ 12 years. సెవెంత్ క్లాస్కి 11 years, లెస్ దెన్ 13 years. ఎయిత్ క్లాస్కి 12 years, లెస్ దెన్ 14 years. నైన్త్ క్లాస్కి 13 years, బట్ లెస్ దెన్ 15 years. 10th క్లాస్కి 14 years, బట్ లెస్ దెన్ 16 years. సో ఇదంతా మన రెగ్యులర్ స్టూడెంట్స్కి. ఒకవేళ మీ కిడ్ ఏదైనా డిసేబిలిటీ తోటి ఉన్నట్టయితే ఒక 2 years అడిషనల్గా ఉంటుంది. ఓకే, ఇది 1st to 10th క్లాస్
ఈ యొక్క ఏజ్ గైడ్ లైన్స్. ఇప్పుడు బాల్వాటిక చెప్తాను. బాల్వాటిక 1 అంటే నర్సరీ. బాల్వాటిక 1 అంటే నర్సరీ. నర్సరీకి వచ్చేసి 3 years బట్ లెస్ దెన్ 4 years ఉండాలి. బాల్వాటిక 2 అంటే ఎల్కేజీ, 4 years బట్ లెస్ దెన్ 5 years ఉండాలి. బాల్వాటిక 3 యూకేజీ, 5 years బట్ లెస్ దెన్ 6 years ఉండాలి. ఇది బాల్వాటికకి సంబంధించిన ఏజ్ గ్రూప్. ఓకే, సో ఇదండి ఏజ్ గ్రూప్. ఏదైతే ఏజ్ క్రైటీరియా, మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు గైడ్ లైన్స్ చూసినట్టయితే క్లియర్గా ఉంటుంది. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే KVS online admission.kvs.gov.in KVS online admission.kvs.gov.in ఈ పోర్టల్లో వెళ్ళి ముందుగా రిజిస్టర్ చేసుకొని తర్వాత లాగిన్ చేసి అప్లికేషన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లాస్ 1కి అయితే. క్లాస్ 2కి అయితే అప్లికేషన్ ఫాము మీకు స్కూల్లో ఇస్తారు, అలాగే వెబ్సైట్లో కూడా ఉంటుంది. క్లాస్ 2 to 9th క్లాస్ వరకు ఆఫ్లైన్ ఉంటుంది. అప్లికేషన్ని డౌన్లోడ్ చేయాలి, లేదంటే స్కూల్లో వెళ్ళి అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు పాప లేక బాబుది డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ సైజ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అయితే మీరు స్కూల్లో సబ్మిట్ చేయాలి. అది కూడా స్కూల్లో వేకెన్సీ ఉంటేనే. మీరు ఒకవేళ వేకెన్సీ చూడాలనుకుంటే ఆ పర్టికులర్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, నోటీస్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పికెట్ది చూడాలనుకుంటే KVS పికెట్ అని గూగుల్లో కొట్టినట్టయితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని క్లిక్ చేసినట్టయితే మీకు స్కూల్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ మీరు నోటిఫికేషన్లో చూసినట్టయితే అవైలబుల్ సీట్స్ ఫర్ 2nd to 10th క్లాస్ అని నోటీస్ ఇస్తారు. దాన్ని చెక్ చేసి ఉన్నట్టయితేనే అప్లై చేయాలి. సో 2nd to 9th క్లాస్ మీరు అనుకున్న స్కూల్లో సీట్ ఉన్నట్టయితేనే అప్లై చేయాలి. అప్పుడే వాళ్ళు అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. అలాగే అడ్మిషన్ లాటరీ సిస్టమ్ని కూడా వాళ్ళు రన్ చేస్తారు. సీట్ లేకపోతే రన్ చేయరు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా చేయాలో కూడా అర్థమైంది. ఏజ్ మీకు ఎంత ఉండాలో మీకు అర్థమైంది. అలాగే కొత్త నోటీస్ ఒకటి వచ్చింది, అది కూడా మీకు క్లియర్గా చెప్పాను. నా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా వేరే డీటెయిల్స్ కూడా ఇస్తాను. అంటిల్ దెన్ బీ సేఫ్, బీ హెల్దీ.